నమస్తే వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. జనసేన పార్టీ నాయకులు పుల్లా శ్రీరాములు ఆధ్వర్యంలో రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం కూటమి భారీ మెజార్టీతో వచ్చింది. ముఖ్యంగా కాకినాడ రూరల్ జనసేన పంతం నానాజీకి అత్యంత మెజార్టీ వచ్చింది. నానాజీ విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు అందులో ఉన్న నాయకులు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులను హేళన చేయడం, దాడులు చేస్తామని బెదిరింపులు పాల్పడిన వారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి నాయకులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటే మేము ఒప్పుకోము. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఉండి అనేక లబ్ధి పొంది మళ్ళీ వైసీపీ అధికారం వస్తే అక్కడ అన్ని పదవులు అనేక విధాలుగా లబ్ధి పొంది ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరాలని చూస్తున్నారు. అలాంటి అవకాశవాద నాయకులను పార్టీలో చేర్చుకుంటే మేము తెలుగుదేశం పార్టీ నుండి ముక్కుమ్మడిగా రాజీనామా చేస్తాం. సర్పవరం గ్రామ ప్రజలందరికీ నమస్కారం. మన 13వ తారీఖుని పోలింగు భారీ స్థాయిలో ఓట్లు బాగా పడ్డాయి. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. భారీ మెజార్టీ ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ యొక్క శుభ సందర్భంలో మా గ్రామంలో మా పార్టీ ఆఫీసులోని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు ఈ రోజున సర్పవరం గ్రామంలో వన్ సైడ్ వాదుగా ఇచ్చినటువంటి ఈ మెజార్టీకి మేమందరూ కూడా సంతోషిస్తున్నాం. దాంతో అప్పుడే జంపింగ్ మొదలైందని వచ్చేసి మా ఊళ్ళో చాలామంది చెప్పుకోవడం జరుగుతుంది. దానికి మేము ఫస్ట్ జనసేన పార్టీ నుండి మేము అందరూ ఖండించడం జరుగుతుంది. దాని తర్వాత మా అనుబంధంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానీ బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా వారు సహకరించడమే కాదు, రేపున్న రోజుల్లో మా ఎమ్మెల్యే గారు శ్రీ పంతం నానాజీ గారు ప్రతి ఒక్కరికి కూడా ప్రాముఖ్యత ఇచ్చి ప్రతి ఒక్కరితో కూడా కలుపుకొని పోయి ఈరోజు ఇంత మెజార్టీ ఇవ్వడానికి కూడా నానాజీ గారి మంచితనం అని చెప్పాలి. ఏ రోజుని కూడా నానాజీ గారు ఏ ఒక్కరిని కూడా తన సొంత సోదర భావంతోనే కలిసి మెలాలి, ప్రతి ఒక్కరు కూడా ఉండాలి అనేసి ఆయన మాకు అందరికీ నినాదం చెప్పడం జరిగింది. మేమందరూ కూడా అలాగే ఈ పార్టీతో పని లేకుండా బంధుపిత్తుతోనే ప్రతి ఒక్కరు కూడా పనిచేయడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మా గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఓటేసి ఆయన్ని అఖండ మెజార్టీతోని భారీ స్థాయిలో అంటే అనకూడదు కానీ మన పార్టీ అధ్యక్షుడి మీద కానీ ఎక్కువే ఓట్లు చూపించడం, మన రాష్ట్రంలో 5 భారీ స్థాయిలో నెగ్గినటువంటి ఉంటే అందులో ఒక స్థానం మాకు 72,000 మెజార్టీ ఇవ్వడం అనేది చాలా సంతోషం. వారి తరపున కూడా మా గ్రామ ప్రజలకి మా నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేయండి. ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ముఖ్యంగా ఈ మీటింగ్ మాట్లాడడానికి మా తెలుగుదేశం కార్యకర్తలు కొంతమంది చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 2014లో తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ఆ పార్టీలోని అన్ని అనుభవించి ఆ తర్వాత 2019లో పార్టీ పక్కకు పోయిన తర్వాత మా కార్యకర్తలందరూ పక్కన వదిలేసి ఈ నాయకులందరూ వైఎస్ఆర్ పార్టీకి జంప్ అవి మేము ఏమనేది కూడా చూడకుండా ఇక్కడ వాళ్ళ పరిపాలన సాగించి మమ్మల్ని అష్టకష్టాలు పెట్టి ఈ రోజుని తెలుగుదేశం జనసేన బీజేపీ పొత్తులో తెలుగుదేశం ఈ జనసేన భారీ మెజార్టీతో నెగ్గిందని మళ్ళీ అదే నాయకులు ఈ తెలుగుదేశం పార్టీకి వచ్చి ఈ ఉన్న కార్యకర్తలందరినీ తొక్కేద్దామని ప్లానింగ్లో ఇక్కడ పెద్ద నాయకులు మన తెలుగుదేశం నాయకులు కూడా కలిసి వాళ్ళు ఈ తెలుగుదేశంలోకి వద్దామని చెప్పేసి తయారవుతున్నారండి. దీని గురించి మా కార్యకర్తలందరూ చాలా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి బాధపడుతున్నారు. వీళ్ళ కానీ మళ్ళీ ఈ తెలుగుదేశంలోకి వాళ్ళు జాయిన్ అవునట్టు ఉంటే ఈ సర్పవరం పేటలో ఉన్న కార్యకర్తలందరూ కూడా మేము ఈ పుల్లా శ్రీరాములు గారి ఆధ్వర్యంలో ఈ పార్టీకి పనిచేసాం కాబట్టి ఈ ఆఫీసు దగ్గరికి వచ్చి మీ గురించి వచ్చి జాయిన్ అవ్వ మేము పనిచేసాం. ఆ ఏళ్ళ పార్టీకి వ్యతిరేకంగా వీళ్ళు మాకు ప్రవర్తించారు. ఎవరైనా కాబడితే కొట్టి పక్కన పాడేయండి, ఈ పార్టీకి ఓటేయొద్దు, జనసేన రాదు, ఇది నెగ్గదు అని చెప్పిన వ్యక్తులు ఈ ఏళ్ళ మళ్ళీ జనసేనలోకి తెలుగుదేశం పార్టీ తరపుని జనసేనలోకి జాయిన్ అవ్వడానికి వస్తున్నారు. ఈ జనసేన పార్టీకి ఈ తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు కష్టపడి పనిచేసిన వాళ్ళని ఇదే నాయకులు
తెలుగుదేశంలో నుంచి వైసీపీలోకి వెళ్ళి వైసీపీలో తెలుగుదేశంలోకి వస్తే ఇప్పుడున్న నాయకుల్ని ఈ కార్యకర్తలు తొక్కేద్దామని ఆ ఉద్యోగంలో మళ్ళీ ఇలా వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా వీళ్ళు మళ్ళీ ఈ పార్టీకి జాయిన్ అవ్వకూడదని మా తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు కోరుకుంటున్నాం. సర్పవరం గ్రామ పెద్దలు, మహిళలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అందరికీ మరి అలాగే సోదరులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, పొత్తులో భాగంగా జనసేనకి ఈ సీటుగానే వెళ్తే మీరందరూ అతని వెనకాల నుండి పని చేయాలని చెప్పడం జరిగింది. అదే ఇదిలో మేము జనసేన పక్క నుండి మరి మేము పని చేస్తూ ఉన్నాం జనసేన తరఫున. ఇవాళ మరి పొత్తులో భాగంగా ముగ్గురిని కలిసి పని చేయమన్న చంద్రబాబు నాయుడు గారి మాట మీదకి మేము వెళ్ళి పని చేయడం జరిగింది. ఇక్కడ మరి వైసీపీలోకి వెళ్ళిపోయి అధినాయకులు అటోపు నుంచి మమ్మల్ని కొడతాం, మిమ్మల్ని ఫుట్బాల్ ఆడేస్తామన్న ఇది వార్నింగ్ అని కూడా నేను చెప్తా ఉన్నాను సర్పవరం నుంచి. ఎందుకంటే ప్రతి నాయకుడు, ప్రతి కుర్రాడు కూడా తెలుగుదేశంలో కష్టపడి చెమటూర్చి మేము 5 సంవత్సరాలు ఇదే కాదు మా బాధరే ఇవన్నీ చేసాం. ఎంటలోనే ఇవాళ ఇల్లు లేకుండా ఉన్నాం మేము. ఇవాళ అడ్డు రోడ్లు వెళ్ళి డబ్బులు సంపాదించుకున్న నాయకులు అందరూ ఇప్పుడు దాకా వైసీపీ ఉండి ఇప్పుడు తెలుగుదేశం జనసేన మరి అఖండ మెజారిటీ వచ్చిందని చెప్పి ఇవాళ ఈ గుర్రం ఎక్కేసాను సవారీ చేస్తామంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మేము ఆడాలి కేవలం కాదు, మేము బాధలు వేసుకోలేదని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అందరికీ ధన్యవాదాలు.